ప్రతి సార్ అన్న కుర్చీ జరుగు హలో ఈడ అంతా మోసుకొని రాదు 4 5 6 stop genau up पदहार नंबर लगा చేతులు 5 7 8 और एक दो ఎడమ కాలుతో ప్రారంభం చేస్తాం కదా, ఇప్పుడు కుడి కాలుతో ప్రారంభం చేస్తాం. అదే పని విభాగ సహా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అవుతారు. అలాగే 10కి 56 మధ్యన 4 ఖాళీ బాక్స్ కూడా ఉన్నాయి, అందులో కూడా చేరుకోవచ్చు. ధ్వజప్రణామం చేస్తాం. రాకేష్ అక్కడ హెల్ప్ డెస్క్ లో ఉన్నారు, ఆ బాక్స్ లోకి వెళ్ళిపోండి.
కూర్చోవాలి. మీకే కూర్చొని రిజల్ట్ కూడా వస్తాయి. అధికారులు వేదికపైకి రావాల్సిందిగా జనావళి హితం కోరుకుంది నా దేశం. సంఘం 100 ఏళ్ల మైలురాయిని చేరుకున్న తరుణంలో శ్రీకృష్ణునికి చెప్పన్బో 56 మిఠాయిలతో నైవేద్యం సమర్పించినట్టుగా ఇందూరు నగర శాఖ 56 శాఖలతో భారతమాతకి హారతిని అందిస్తోంది. అందుకే ఈరోజు ఇందూరు నగరంలో 56 శాఖల సంగమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతృమూర్తులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. గమనిస్తాం. ఈ కార్యక్రమం అయ్యేంత వరకు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్ మోడ్లో పెట్టగలరు. మార్చి 30వ తారీఖు ఉగాది ఉత్సవం ఉంటుంది బస్వా గార్డెన్లో. అందరూ కుటుంబ సమేతంగా పాల్గొందాం. సుభాషితం చెప్తాను, అనుసరించండి. దేశ రక్షా సమమ్యాగో దృష్టో నైవచ నైవచ. దేశ రక్షణతో సమానమైన పుణ్యం, దేశ రక్షణతో సమానమైన వ్రతం, దేశ రక్షణతో సమానమైన యజ్ఞం ఎక్కడా చూడలేదు. అంటే దేశ రక్షణయే సర్వశ్రేష్టము. అందరము హిందువులం బంధువులం మనమంతా. మనందరికీ కన్న తల్లి ఈ భారతమాత, ఈ భారతమాత. విడిపోతే మరి పడిపోతాం, అందరికీ కన్న తల్లి ఈ భారతమాత. పూచే వీచే గాలికి కులముందా, పండే చేనుకు కులం. హిందూ ధర్మం అందరిది, ఎన్నకాలుడు మతాలు ఎన్నో ఉన్నాయి. ఇడను నిరసిద్దాం, దేశద్రోహమని చాటేద్దాం. కలిసొచ్చిన మన సోదరులా అందరము హిందువులం
బంధువులం మనమంతా. గిరిజన బంధువులు వనవాసులు మన సోదరులు, ఏడ పెరిగినా తల్లి కోసమే ఆచరించే మన మాధవుడు. అందరము బంధువులం మనమంతా. వేదిక పరిచయం. కామారెడ్డి జిల్లా, ఈ 4 జిల్లాలను కలిపి ఇందూరు విభాగ్ అంటాం. ఈ ఇందూరు విభాగ్కి సహకార్యవాగా బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అలాగే నేటి కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన శ్రీ అమరలింగన్న ఇందూరు నగర శారీరక ప్రముఖగా, తర్వాత ఇందూరు జిల్లా శారీరక ప్రముఖగా 1993లో ప్రచారకగా వచ్చారు. వారు ఇందూరు జిల్లాకే మొదటగా ప్రచారకగా వచ్చారు. ఆ తర్వాత కూకట్పల్లి జిల్లా ప్రచారకగా. సంఘాన్ని ప్రారంభించే ముందు స్వయంగా వారు డాక్టరేట్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ చదువు పూర్తి 10 సంవత్సరాలుగా వారు దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అయితే 16 నుంచి 25 వరకు వారు దేశ స్వాతంత్రంలో ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి సమయంలో వారిని పదే వేధించేటువంటి ఒక ప్రశ్న, ఇంత శక్తివంతమైన దేశం, ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా జయించాలనేటువంటి ఆకాంక్షతో వచ్చినటువంటి అలెగ్జాండర్ లాంటి వాడు, వాస్తవానికి అలెగ్జాండర్ ది గ్రేట్ అని మనం పుస్తకాలు చదువుకుంటాం, వాడొక ఫూల్ వాస్తవానికి అన్యాయంగా అనేక దేశాలను కొల్లగొట్టుకుంటూ వచ్చాడు. మనమేమో చరిత్రలో అలెగ్జాండర్ ది గ్రేట్ అని రాస్తాం, చదువుకుంటుంటాం మనం. కాబట్టి వాస్తవానికి ఆయన ప్రపంచాల్లో అనేక దేశాలని కొల్లగొడుతూ అనేక మందిని హింసిస్తూ నాశనం చేస్తూ చంపుతూ వస్తున్నటువంటి వాడు కూడా భారతదేశంలో కొద్ది భాగం సింధు ప్రాంతంలో ఎంట్రీ అయ్యాడంతే. కానీ అక్కడ జరిగినటువంటి తిరుగుబాటు కారణంగా, అక్కడ రాజుల యొక్క శక్తి కారణంగా చివరికి వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి కూడా వెళ్ళిపోతూ సింధు నది ఒడ్డునటువంటి ఒక రాజు వేసినటువంటి బాణం కారణంగా ఆ విషపు బాణపు దెబ్బకు పోతూ దారిలోనే చనిపోయాడు. ప్రపంచాన్ని జయించాలనుకున్నటువంటి వ్యక్తి కూడా ఈ దేశం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అలా ఈ దేశం పైన శకులు, హున్లు, కుషాన్లు అనేక మంది దేశం పైన దాడి చేశారు. అందరినీ తిప్పికొట్టింది భారతదేశం. ఆ తర్వాత వచ్చినటువంటి ఇస్లాంని కూడా ఈ దేశం ఎదుర్కొంది. 1300 సంవత్సరాల క్రితం ఈ దేశంలో అందరూ హిందువులే, ఇతర మతస్థులు ఎవరూ లేరు. ప్రపంచంలో ఏ దేశం పైన ఇస్లాం దాడి చేసిందంటే ఒక 15 సంవత్సరాలు, 20-25 సంవత్సరాలు, 30 సంవత్సరాల్లో అది ఇస్లామయం అయిపోయింది. ఒక 30-40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఒక క్రైస్తవం కనుక ఆ దేశం పైన దాడి చేసిందంటే ప్రపంచంలో అన్ని దేశాన్ని క్రైస్తవం అని చేశారు. క్రైస్తవం ఈ రెండు కూడా మతాలు కావు, రాజకీయ శక్తులు. కాబట్టి మనము ఈ రెండు మతాల్ని కూడా అవి కూడా దేవుడు, ఆధ్యాత్మికత వీటి భావంతో మనం చూస్తాం. ఇవి రెండింటిలో కూడా ఏమాత్రం ఆధ్యాత్మికత లేదు. రాజకీయ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అవి. మతము దేవుని పేరుతోని ప్రపంచాన్ని రక్తసిక్తం చేసినటువంటి మతాలవి, చేస్తున్న మతాలవి. భారతదేశం పైన కూడా అవి రెండు మతాలు కూడా విపరీతంగా దాడి చేసినప్పటికీ కూడా ఈ దేశము ఎదుర్కొని నిలబడ్డది. అయితే డాక్టర్ ఎడ్గేవార్ 1916 నుంచి 25 మధ్యలో జరిగినటువంటి చిన్నప్పటి నుంచి అజన్మ దేశభక్తులు, దేశ స్వాతంత్ర పోరాటంలో విద్యార్థి దశ నుంచే పాల్గొన్నటువంటి వ్యక్తి. కానీ తాను పరిశీలన ఏంటంటే స్వయంగా డాక్టర్, కానీ జాతి నాడిని పరిశీలించినటువంటి డాక్టర్ ఎడ్గేవార్ అసలు ఇంత శక్తివంతమైన దేశం, అపారమైన సంపదలు ఉన్నటువంటి దేశం, రత్నాలు రాసులుగా పోసుకొని అమ్ముకున్నటువంటి దేశం ఈ దేశం. విజయానంద్ సాంగ్, పాహ్యాన్ లాంటి వాళ్ళు చైనా యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళు దేశ సంపదను చూసి, ఇక్కడ పరిస్థితులను చూసి ఆశ్చర్యంగా వాళ్ళ చరిత్రలో రాసుకున్నారు. సంపదకు కొదవలేదు, ఇక్కడ దొంగతనాలు లేవు, భిక్షాటన లేదు. అటువంటి దేశం సంపదకు కొదవలేదు. వేదాలకు పుట్టినిల్లు, ప్రపంచంలో అనేక మంది ఈ దేశంలో వచ్చి చదువుకునే వాళ్ళు, జ్ఞానానికి కొదవలేదు ఈ దేశంలో. కానీ పరాధీనం ఎలా అయింది? ఎందుకు దేశము పరాధీనమైంది? స్వతంత్రాన్ని ఎలా కోల్పోయింది ఈ దేశం?
పదే పదే తన యొక్క మనసులో ఈ ప్రశ్న ఉదయించింది. నిశితంగా పరిశీలించేటువంటి స్వభావం ఉన్నటువంటి డాక్టర్ ఎడ్గేవార్ ప్రతి ఉద్యమాన్ని పరిశీలించేవాడు, ప్రజల యొక్క మానసిక స్థితిని పరిశీలించేవాడు. కానీ ఆ రోజులలో తాను గమనించినటువంటి విషయం, ప్రతి హిందువు కూడా తాను ఒక్కడు, తను ఏమి చేయలేదు. ఒక రకమైనటువంటి ఆత్మన్యూనత భావన ఏర్పడ్డది. కొన్ని ఇన్సిడెంట్ చూసిన తర్వాత కూడా దేశ స్వాతంత్రోద్యమం కోసం వేలాది మంది, లక్షలాది మంది కుమ్మకూడిన చోట కూడా దాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం కుట్రపూరితంగా ఏదైనా అపోహ నిర్మాణం చేసి ఒక రకమైన ప్రచారం చేసేసరికి వెంటనే ఏదో గందరగోళం లేపేసరికి ప్రజలంతా అక్కడి నుంచి ఎక్కడోళ్ళక్కడ పారిపోయేవాళ్ళు. అసలు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు, ప్రాణాలకు తెగించేటువంటి వాడు చిన్న సంఘటన ఏదో జరిగిందంటే ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఈ రకంగా అక్కడ ఉన్న ఆ రోజుల్లో ప్రజల్లో ఉన్నటువంటి ఈ మానసిక స్థితిని అధ్యయనం చేసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, గమనించిన తర్వాత ఈ దేశానికి నాథుడు, సన్ ఆఫ్ ది సాయిల్ హిందూ. ఈ దేశం యొక్క ప్రగతి హిందూ యొక్క శక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ దేశం యొక్క పతనం కూడా హిందూ యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. హిందువు బలహీనపడితే దేశం బలహీనపడుతుంది. హిందువులో అనేక రకాల వికృత భావాలు, లోపాలు, సమాజంలో ఉన్నటువంటి భేద భావాలు ఏవైతే నిర్మాణమయ్యాయో వాటి కారణంగా ఈ దేశం పరాధీనమైంది. కాబట్టి దేశంలో స్వాభిమానాన్ని నిర్మాణం చేయాలి, ఆత్మన్యూనత భావాన్ని తొలగించాలి. నేను హిందువును, మేమందరం ఒక్కటి, మేమందరము ఈ దేశాన్ని కాపాడుకుంటాం, భరతమాత ముద్దు బిడ్డలం మేము అనేటువంటి ఒక భావన, ఒక శక్తివంతమైనటువంటి ఒక సమాజాన్ని నిర్మాణం చేసి అపారమైన దేశభక్తిని నిర్మాణం చేసినప్పుడు మాత్రమే, హిందువులు సంఘటితంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతాం. స్వతంత్రం కోసం 1000 సంవత్సరాల పైగా పోరాటం జరుగుతున్నప్పటికీ కూడా హిందూ పరాధీనం కావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమందికి హిందువుల్లో స్వార్థపూరిత భావాల కారణంగా మనం ఓటమి పాలైపోయినాం తప్ప మనలో ఎటువంటి శక్తి లోపం లేదు. ఈ మధ్య చాలా సినిమా వచ్చింది, బహుశా మీరు చాలామంది చూస్తుంటారు. ఒక ధైర్యంగా ఈ రోజుల్లో అటువంటి సినిమాలు చేయడం అంటేనే కష్టంగా ఉన్నటువంటి ఈ రోజులలో కొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి. దమ్మున్నటువంటి కొద్దిమంది ఎడిటర్, ఎవరైతే సినీ యొక్క నిర్మాతలు కానీ ఇట్లాంటి వాళ్ళు సాహసం చేసి కొన్ని సినిమాలు తీస్తున్నారు. చాలా సినిమాలు చూడండి, దాంట్లో ఆ రోజునటువంటి ముస్లిం పాలకుల యొక్క హింస ఎటువంటిదో కొద్దిగా చూపించాడు ఆయన. ఎందుకంటే చాలా కష్టం ఉన్నట్టు చూపిస్తే ఈ రోజుల్లో కష్టమైపోతుంది, కానీ కొద్దిగానే చూపించాడు దాంట్లో. కానీ ద్రోహం చేసింది సంభాజీ మహారాజుని పట్టించడానికి ద్రోహపూరితమని చేసినటువంటి వాడు కూడా హిందువే. అపారమైన శక్తి, సామర్థ్యము, ధైర్యము, సాహసం ఉన్నటువంటి సంభాజీ మహారాజు యొక్క అడ్రస్ చెప్పింది ఒక హిందువు. మీరు చరిత్ర మొత్తం గమనించండి. చరిత్రలో ప్రతి అనుమను, ప్రతి యుద్ధంలో హిందువుకు చేతగాక పడిపోలేదు. హిందువుకు ద్రోహం చేసిన వాడు ఒక జయచంద్రుడు కావచ్చు, ఒక జయసింహుడు కావచ్చు, ఒక ఉదయభానుడు కావచ్చు. మీరు చరిత్రలో ఈ పేర్లన్నీ మీకు అడుగడుగున కనిపిస్తాయి. ప్రతి అడుగడుగున మనం ఓటమికి కారణము మనలో ఉన్నటువంటి ద్రోహి, స్వార్థపూరితంతో, పదవి లాలసతోని, కీర్తి ప్రతిష్టల కోసం ఒక పదవిని కాంక్షించి దేశ ద్రోహానికి పాల్పడ్డ కారణంగా మనం ఓడిపోయామే తప్ప మన పౌరుషానికి కుదరలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జస్ట్ గాల్వాన్ లోయలో జరిగినటువంటి చైనా యొక్క సైనికులు చేసినటువంటి కుట్రపూరితంగా మన సైన్యం పైన దాడి చేసినప్పుడు తిప్పి తిప్పి కొట్టారు. ఎటువంటి ఆయుధాలు లేవు. అసలు ఎంతమంది వచ్చారో చైనా చెప్పుకోలేకపోయింది. అది మన పౌరుషం. వాళ్ళు 100 మంది ఉన్నారు, కొద్ది మంది సైనికులు మన వాళ్ళు తరిమి కొట్టారు అక్కడ. ఇది మన యొక్క పౌరుషం. అటువంటి సాహసాలు ఉన్నటువంటి జాతి మనది. కానీ మనలో ఏర్పడ్డటువంటి అనైక్య భావన, ఆత్మన్యూనత భావన ఈ హిందూ సమాజాన్ని బానిసత్వంలోకి నెట్టింది. డాక్టర్ ఎడ్గేవారు దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్న ప్రతి కదలికను, ప్రతి సంఘటనను, ప్రతి మూమెంట్ను అధ్యయనం చేసినటువంటి డాక్టర్ ఎడ్గేవార్ హిందూ సమాజాన్ని మేల్కొల్పి హిందూ సమాజంలో సమైక్యతను, ఐకమత్య భావాన్ని, సంఘటనను నిర్మాణం చేసినప్పుడే ఈ దేశము శక్తివంతంగా ఉంటుంది, ప్రపంచంలో మళ్ళీ గురుస్థానానికి వెళ్ళగలుగుతుంది. అలలలుగా అనేక మంది విదేశస్తులు ఈ దేశం పైన దాడి చేస్తున్నప్పటికీ అన్నింటినీ ఎదుర్కొంటూ నిలబడ్డ జాతి మనది. ఈ దేశంలో మహాపురుషులకు కొదలేదు. అనేక మంది జన్మిస్తూనే వస్తున్నారు, త్యాగాలు చేస్తున్నారు, బలిదానాలు చేస్తున్నారు.
కానీ సమస్య ఎక్కడుందంటే ఈ దేశంలో ఉన్నటువంటి కొద్ది మందిలో ఏర్పడ్డటువంటి లోపాల కారణంగా, దేశభక్తి రాహిత్యం కారణంగా, శత్రువుకు సహకారం చేస్తున్న కారణంగా మనం అనేక పోరాటాల్లో, యుద్ధాల్లో ఓడిపోతున్నాం. కాబట్టి హిందువులు సమైక్య భావాన్ని నిర్మాణం చేయాలి. దానికోసము ఈ పని మనం ఒక్కరమే చేయలేదు, చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ డాక్టర్ రెడ్డి గారు ఒక సఫలపూర్వకమైన ఒక కార్యపద్ధతిని ఎంచుకున్నారు. అనేక మంది మహానుభావులు దేశంలో దీనికోసం ప్రయత్నం చేశారు. నినాదాలు ఇవ్వడమే కాదు, లేకపోతే చెప్పడమే. గుడి కేంద్రంగా రకరకాల పద్ధతుల్లో హిందువులకు సంస్కారాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అవన్నిటి కూడా 1000 సంవత్సరాల పోరాట చరిత్రలు అవన్నీ ధ్వంసమైన ఒక రకంగా. కాబట్టి హిందువు ఒక చోట కలవాలి, నేను హిందువుని, బంధువులు, మేమందరం అన్నదమ్ములము అనేటువంటి ఒక భావన నిర్మాణం చేసేటువంటి ఒక స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. దాన్నే సంఘస్థాన్. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఒక శాఖను ప్రారంభం చేసింది. శాఖను ప్రారంభం చేసేటప్పుడు కానీ సంఘం యొక్క ఉద్దేశం మాత్రమే తెలుసు, కానీ కార్యపద్ధతి ఎలా చేయాలి, ఏం కథలు మిగతా వాళ్ళకి ఎవరికి సరైన కల్పనే లేదు. ముందు కలిశాడు, ఆ తర్వాత క్రమక్రమంగా సంఘ కార్యపద్ధతి వికాసం చెందుతూ వచ్చింది. సంఘానికి ప్రారంభం చేసినప్పుడు పేరు లేదు, తర్వాత పేరు పెట్టుకున్నాం. మనం రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అంతేగాని నేను రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభం చేస్తున్నానని డాక్టర్ రెడ్డి గారు చెప్పలేదు. మేము ఏర్పాటు చేసుకున్నామనే భావన అక్కడున్న 10-15 మందితోని వాళ్ళతో మాట్లాడించారు. పేరు పెట్టడానికి కూడా అనేక చర్చలు జరిగినాయి. చివరికి ఒక పేరు నిర్ణయమైంది, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. అందరు డిస్కస్ చేశారు. నేను చెప్తున్నాను కాబట్టి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పేరు పెట్టండి. అట్లా చేయలేదు డాక్టర్ రెడ్డి గారు. డాక్టర్జీ యొక్క ప్రతి క్షణము, ప్రతి కదలిక, ప్రతి మాట రాష్ట్రీయ స్వయంసేవక సంఘం భవిష్యత్తులో ఎటువంటి వ్యక్తుల నిర్మాణం చేయాలా, ఎటువంటి కార్యపద్ధతి నిర్మాణం చేయాలనే విషయంలో వారు పుస్తకాలు రాసి పెట్టలేదు, వారు ఆచరించి చూపించారు. సమయానికి శాఖకి వెళ్ళాలి, వారు ఉపన్యాసం వెళ్ళేది, తాను స్వయంగా శాఖకి వెళ్ళేవాడు, స్వయంగా సమయానికి వెళ్ళేవాడు. ఒక్క నిమిషం కూడా ఆలస్యమయ్యేది కాదు. ఎక్కడో దూరంగా ఒక ఫంక్షన్కి వెళ్తుంటే ఉదయం శాఖకి వెళ్ళాలి, అంతరాత్రి బస్ సౌకర్యం లేదు. ఆ రోజు నడుచుకుంటూ శాఖకు బయలుదేరడం కోసం దూరం నుంచి 30 మైళ్ళ దూరం నుంచి నడుచుకుంటూ బయలుదేరి వచ్చాడు. ఉదయం సమయానికి సంఘస్థానంలో ఉన్నాడు. ఆజ్ఞాపాలన చేయాలి. ఒక శిబిరం జరుగుతుంది, పెద్ద ఒక్కసారి వర్షం వచ్చింది, స్వయంసేవకు తెలియక అందరూ కూడా ఒక్కసారిగా శిబిరం లోపలికి వెళ్ళిపోయారు వసతులకి. ఎందుకంటే అంతకుముందు ముఖ్య శిక్షకు దక్ష అని ఆజ్ఞించి ఉన్నాడు. దక్షని విశ్రమ చెప్పకుండా స్వయంసేవకు లోపలికి వెళ్ళిపోయారు. డాక్టర్ ఎడ్గే వారు రాత్రంతా కూడా కుండపోత వర్షంలో దక్షలో నిలబడ్డాడు. ఎందుకంటే ఆజ్ఞ పాటించాలి. చిన్నవాడే ముఖ్య శిక్షకు ఆజ్ఞ చెప్పినాడు, తనకంటే చిన్నవాడు, బాధ్యతలు కానీ వయసులో కానీ ఏ రకంగా అయినా సరే. కానీ ముఖ్య శిక్షకు ఆజ్ఞ చెప్పాడు, పాటించాలంతే. వర్షం పడుతుందా, పిడుగులు పడతాయా, ఏది పడ్డా తన అక్కడి నుంచి కదలే. ఆ రోజు డాక్టర్ రెడ్డి గారు ఆ పని చేశారు. ఈ రోజు కూడా మనం చిన్నవాడు ఉంటాడు ముఖ్య శిక్షకు, ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ విద్యార్థి ఉంటాడు. ఆయనకు వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు. ఆయన ఆజ్ఞిస్తే మనందరం పాటిస్తాం. ఒక నగర కార్య వయసులో చిన్నవాడు సూచన చెప్పిపోతాడు, మనందరం పాటిస్తాం. ఇది డాక్టర్ రెడ్డి గారు ఆ రోజు నేర్పించారు. మనం ఆజ్ఞాపాలన, సమయపాలన, నియమ పాలన ఏదన్నా చెప్పండి. ఒక సంస్థలో మనం సంఘటితంగా కలిసిమెలిసి ఉండాలనుకున్నప్పుడు ఒక నిర్ణయం జరిగిన తర్వాత దాన్ని పాటిస్తాం అంతే. ఒకవేళ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇంకో రకంగా లూజ్గా మాట్లాడితే మనలో స్వయంసేవకత్వంలో ఏదో లోపం ఉన్నట్లు లెక్క. అది మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అనేక రకాల అనుభవాలు వచ్చేసినాయి. మనలో కూడా అనేక రకాల వ్యక్తులు జోడించబడుతూ ఉంటారు. స్వయంసేవకత్వం రాకపోతే నిర్ణయమైన కార్యక్రమం మీద వంకర టింకర మాట్లాడే అవకాశం ఉంటుంది. నిర్ణయం అయిన తర్వాత ఇంకా ప్రశ్నే లేదు. నిర్ణయం అయ్యే ముందు మాత్రం చర్చ చేస్తాం, బ్రహ్మాండంగా చర్చ చేస్తాం. కానీ నిర్ణయం ఒకటే అవుతుంది. నిర్ణయం అయిన తర్వాత డాక్టర్ రెడ్డి గారు తాను స్వయంగా ఆచరించేవాడు. సంఘస్థాన్ని శుభ్రం చేయాలి, వచ్చి మనం అంతా తుడుచుకుంటాం అంతా చేసేస్తాం. ఆ పని స్వయంసేవకులకు ఆయన చెప్పలేదు. బకెట్ పట్టుకొని, చీపులు పట్టుకొని తాను వచ్చి సంఘస్థాన్ని శుభ్రం చేసేవాడు. స్వయంసేవకులు చూసారే, అది పని మనం చేయాలి అనిపించింది. ఆ రోజు డాక్టర్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ డాక్టరేట్, కానీ బకెట్ పట్టుకొని చీపులు పట్టు ఉడిచారు. ఈరోజు సంఘచాలకైనా, డాక్టర్ అయినా, వకీలైనా, ఏదైనా సరే ఏ పని చేయడానికి కూడా వెనుకడిగాడు. ఇది సంఘం. ఒకవేళ మనసులో ఎటువంటి భేదాలు అనిపించినా, మనకు కొద్దిగా తేడా అనిపించినా దీన్ని మనము సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఎలా ఉండాలి అనే విషయంలో డాక్టర్ రెడ్డి గారిని మనం చదవాలి. ఒకవేళ ఇక్కడ ఉన్న స్వయంసేవకులు మనందరం కూడా డాక్టర్జీ జీవితాన్ని చదవకపోతే అందరం ముందు చదువుదాం దాన్ని.
అర్థం చేసుకుందాం, మననం చేసుకుందాం. రాష్ట్రీయ స్వయంసేవక సంఘము డాక్టర్ రెడ్డి గారి యొక్క జీవితం ఒకటే, ఇంకా వేరలేదు. తానే సంఘమై జీవించాడు. అనువనున మొత్తం రక్త కణాలన్నీ కూడా నీరైపోయినాయి ఆయన జీవితంలో. జస్ట్ ఆయన 51 years బతికాడు, కానీ మొత్తము భారతదేశం అంతా సంఘాన్ని విస్తరించి వెళ్ళాడు. ఏ పని చెప్తే ఆ పని చేయడానికి ఆ రోజు సంఘ సంస్థకు సిద్ధపడ్డారు. భాష తెలియదు, ఊరు తెలియదు. నువ్వు అక్కడ పోయి ప్రచారక ఈ సంఘశాఖ ప్రారంభం అంటే ఎక్కడో తమిళనాడు, అక్కడ వెళ్ళిపోయాడు దాదారావు పరమార్థ్. ఎక్కడో ఉత్తరప్రదేశ్ భౌరవ దేవరస్ నువ్వు అక్కడ వెళ్ళిపో అని చెప్పారు. అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ దేశవ్యాప్తంగా స్వయంసేవకులు. అక్కడ ఎప్పుడు తెలియదు, ఏ వ్యవస్థ లేదు. ఈరోజు మనకు అన్ని వ్యవస్థలు లేవు. రైల్వే స్టేషన్ రమ్మంటే వెంటనే స్వయంసేవకు వస్తాడు, కారు తీసుకొస్తాడు, బడికి తీసుకొస్తాడు. ఈరోజు అన్ని వ్యవస్థలు లేవు. అప్పుడు ఏం లేవు, కనీసం భోజనం ఉండేది. కానీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పట్ల ఎటువంటి నిష్ఠ శ్రద్ధ నిర్మాణం చేసినట్టే డాక్టర్ రెడ్డి గారు. నువ్వు ఈ పని చెయ్యి అంటే ఆ పని, ఇంట్లో దూకుంటే దూకడమే. కారణం ఏంటంటే ఆయన వాక్ శక్తి, తపశక్తి. డాక్టర్జీ ఏ పని చెప్తే ఆ పని చేయడానికి ఆరోగ్య సిద్ధపడ్డారు. విపరీత పరిస్థితుల్లో ఏటికి వ్యక్తుల్ని నిర్మాణం చేశాడు, కానీ తన బంట్రోత్తులను తయారు చేసుకోలేదు. డాక్టర్ రెడ్డి గారు ఏం చెప్తే కాదు, ఏది అవసరమో ఆ పని చేసేవాళ్ళు. అందుకనే డాక్టర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత సంఘం ఆగిపోతుంది అనుకున్నారు, కానీ అంతకంటే అనేక రెట్లు పెరుగుతూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఏ, ఆర్ఎస్ఎస్ బి, ఆర్ఎస్ఎస్ ఎఫ్ ఇట్లా లేదు. ఆర్ఎస్ఎస్ ఒకటే. దీనికి అనుబంధంగా అనేక సంస్థలు వచ్చినాయి. ఇది డాక్టర్ రెడ్డి వారి యొక్క కల్పన, వారి ఊహ, వారి యొక్క తపస్సు. వారు ఏదనుకున్నారో అది సాధించడానికి కారణము వారు మొత్తాన్ని కూడా తపస్సాధన చేసి తన శరీరాన్ని, మనసును, బుద్ధిని, జ్ఞానాన్ని అన్నింటినీ కూడా సంఘం కోసం, దేశం కోసం సమర్పించారు. ఆ తపశ్శక్తి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. ఎప్పుడన్నా మనలో అహంకారం, నేను చేసినా, ఇంత పెద్ద సాంఘిక నేను ఏర్పాటు చేసినా, నేను ప్లాన్ చేసినా, లేకపోతే నేను చేస్తున్నా అనే అహంకారం మనకు వస్తే కొద్దిగా డాక్టర్ రెడ్డి గారిని చదువుకోవాలి. మనం డాక్టర్ రెడ్డి గారు అర్థం కావాలి. ఆ రకంగా సంఘాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవడం కోసం ప్రతిరోజు శాఖకి వెళ్ళాలి. మనం నిత్య శాఖ అనివార్యం. వారంకోసారి పోతా, నెలకోసారి పోతా. అసలు సంఘానికి ప్రాణమే శాఖ. శాఖ లేకుండా మనం లేం. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క శక్తి ఎక్కడ ఉందంటే శాఖ. అక్కడ కలుస్తాం, అక్కడ మాట్లాడతాం. ఏం చేస్తామంటే కోసం వ్యాయామం చేస్తాం. శారీరక దృఢత్వం ఉండాలిగా. కొద్దిసేపు ఒక పాట పాడుతుంది, దేశభక్తి పాట. అందరము హిందువులం పాట చెప్తారు. ఎంత భావయుక్తంగా ఉంది. ఒకసారి దాన్ని మొత్తం ఒకసారి స్టడీ చేయండి. మొత్తం ఒక 3 చరణాలు చదవండి. మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. అటువంటి భావాలతో కూడినటువంటి ఒక చిన్న కథ, పాట, మాట, ఒక చర్చ చేస్తున్న కారణంగా మన భావాలు మారుతుంటాయి. పుట్టుకతో ఎవడు కూడా గొప్పవాడు కాదు. మనం పెరిగిన పద్ధతి, నేర్చుకున్న విషయాల ఆధారంగా గొప్పవాడు అవుతాడు. కాబట్టి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖలో వ్యక్తి నిర్మాణం అంటే అదే. ప్రత్యక్షంగా మన శరీరాన్ని తీసుకొని అక్కడ పెట్టాలి. సంఘస్థానంలో పుస్తకాలు చదివినండి, ఆర్ఎస్ఎస్ తెలిసండి అది కాదు. పుస్తకాలు చదవాల్సిందే, కానీ అనుభవంతో చెప్పాలి. ఈరోజు చాలామంది సంఘాన్ని విమర్శిస్తుంటాడు. వాడికి ఏం తెలియకుండా విమర్శిస్తుంటాడు. ఒకరు నాకు బస్సులో కలిసిండు అని పెద్ద నాయకుడు, బీఎస్పీ నాయకుడు, అంతకుముందు ఎమ్మెల్యే కూడా కాంటెస్ట్ చేశాడు. పరిచయం చేసుకొని మాట్లాడుతున్నాడు. నేను ఆర్ఎస్ఎస్ ప్రచారం అన్నాడు, నువ్వు చాలా మంచివాడు కనిపిస్తున్నావు, ఆర్ఎస్ఎస్ ఏం అన్నాడు. తర్వాత మీకున్న అభిప్రాయం ఏంటంటే ఒక గంట సేపు ఆయన ఆర్ఎస్ఎస్ గురించి విమర్శించాడు. నేను మొత్తం విన్నాను. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ఏందో నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, మీరు చాలా తప్పు పని చేస్తున్నారు సార్. ఏంటి అన్నాడు, మీరు సంఘం గురించి సరిగా ప్రచారం లేని కారణంగా మాలాంటి వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా కానీ మీ సంఘాన్ని తిట్టుకుంటేనే స్టార్ట్ చేస్తాం, ముగింపు కూడా అట్లే అవుతుంది. మరి అసలు సంఘాన్ని తిట్టకుండా మేము మీటింగ్సే జరగవాలి. ఈరోజు దురదృష్టం ఏంటంటే చాలామంది సంఘాన్ని చూడకుండా, సంఘాన్ని అనుభవించకుండా, సంఘాన్ని దగ్గర పరిశీలించకుండానే డైరెక్ట్ విమర్శల వర్షం కురిపిస్తుంటారు. ఈ ప్రచారం జరిగి 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 సంఘాన్ని ఒక భూతంలాగా చూసేటువంటి ఒక పెద్ద వర్గం తయారైంది. దీన్ని ఎవరు మార్చాలి అని చెప్పిన మాట సత్యమే. ప్రచారం అంటే మనం పేపర్లో ప్రచారం చేయాలి. మన ప్రచారం మాత్రం ఘర్ చేయనా, ఇంటింటికి వెళ్ళాలా? ఇంతమంది లక్షల మంది స్వయంసేవకులు ఉన్నాం కదా, మనము ఎందుకు వెళ్ళకూడదు సేవా బస్సులకు? వాట్సాప్లో, ఫేస్బుక్లో పోస్టులు పెడితే కుదరదు. సంఘ పద్ధతి, మ్యాన్ టు మ్యాన్ కాంటాక్ట్, హార్ట్ టు హార్ట్ టచ్, అదే మనల్ని బతికించింది. అత్యంత ప్రేమ డాక్టర్ రెడ్డి గారు ఇచ్చింది అదే. ఒక చిన్న బాల స్వయంసేవక కోసం మండు టెండర్లో నడుచుకుంటూ పోతుంటే ఒక అడిగాడు, ఎక్కడ పోతుంది సార్ అంటే మాకు స్వయంసేవకం వెళ్ళదు. ఆయన కూడా వెళ్ళాడు వెంబడ. ఎక్కడ పోయినా ఒక బాల స్వయంసేవక జ్వరం వస్తే నాగ్పూర్లో జ్వరం వస్తే ఆయన కలవడానికి డాక్టర్ రెడ్డి గారు కాలినడకలేదు. సరసంగా
ప్రేమ, ఈ ప్రేమనే మనల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఇది వదిలిపెట్టుకున్న రోజు, సంఘ శాఖని వదిలిపెట్టుకున్న రోజు మనకు మనుగడగా లేదు. సంఘ నిర్మాణమే ఉండదు, వ్యక్తి నిర్మాణమే ఉండదు. కాబట్టి స్వయంసేవగా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఎప్పుడు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. కృతయుగం నుంచి ఇప్పటి వరకు కావలసిన పురాణాలే చదవండి. అన్ని కాలాల్లో అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. రావణాసురుడు ఉన్నాడు కాబట్టి రాముడు రావాల్సి వచ్చింది. అనేక మంది రాక్షస ప్రవృత్తులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్న కారణంగా కృష్ణావతారం రావాల్సి వచ్చింది. కలియుగంలో అవతారాలు ఉండవు. సంఘే శక్తి కలయుగే. సమస్యలు ఎప్పుడు ఉంటాయి. కానీ ఈ దేశంలో అడుగడుగున ప్రతి క్షణంలో ప్రతి సమయంలో మహాపురుషులు జన్మించారు, సమాజాన్ని సంఘటితం చేశారు. అని రాముని పూజ చేస్తాం. పుణ్యం కోసం కాదు పూజ చేసేది, పుణ్యం వస్తే వస్తుంది ఎట్లా. కానీ రాముడు ఏం చేశాడు? ధర్మం కోసము రాజ్యాన్ని వదిలిపెట్టాడు. సమాజ రక్షణ కోసం, సమాజ హితం కోసం తాను వద్దనుకుంటే రాజు అప్పుడే అయిపోయాడు. మనం రాముని గుర్తుపెట్టుకునే వాళ్ళం కాదు. సైన్యం కోరుకుంది, ప్రజలు కోరుకున్నారు, నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు అడవికి వెళ్ళడానికి అవసరం లేదని చెప్పి రాముణ్ణి అందరూ బతిమలాడుకుంటే సమాజంలో ఒక మంచి విలువల్ని నిర్మాణం చేయడం కోసం, తండ్రి మాట నిలబెట్టడమే కాదు విలువల్ని నిర్మాణం చేయడం కోసము, రాక్షస సంహారం కోసము, తన సుఖాన్ని తన ఆనందాన్ని రాజ్యాన్ని అన్నింటినీ ఫలంగా పెట్టి రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. రాముడిని మనం సరిగా అర్థం చేసుకోం. పూజ చేసాం, కొబ్బరికాయలు కొడతాం సరిగ్గా, ఇక అంతే. రాముడు ధర్మం కోసం అనేక రకాల కష్టాలు అనుభవించాడు. కానీ మనసు వికలంగా లేదు. కష్టాలు వచ్చినప్పుడు మన మనసు వికలమవుతుంది. రాముడు ఎందుకు ఆరాధ్యుడు అంటే ఎన్ని రకాల సమస్యలు వచ్చినప్పటికీ కూడా తాను విచలితం కాలేదు. కష్టాలను అనుభవించాడు. కష్టాలు అనివార్యం, అందరికీ వస్తాయి. కోటీశ్వరుడికైనా కష్టం వస్తుంది, పేదవాడికైనా కష్టం వస్తుంది, మధ్యతరగతి వాడికైనా వస్తుంది. కానీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలా నిలబడతావు అనేదానికి రాముడు ఉదాహరణ. రాముడు శక్తివంతుడు, రాముడు సౌశల్యవంతుడు. ఒక్కోసారి మనం అనుకుంటాం ధర్మో రక్షతి రక్షిత, చాలా స్టైల్గా మాట్లాడుతుంటాం మనం చాలా విషయాలు. దాని వెనకాల ఉద్దేశం మర్చిపోతాం. ధర్మో రక్షతి రక్షిత అంటున్నావు కదా, ధర్మాన్ని పాటిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అంటే ఏంటి? హిందువులు ఎవరికి అన్యాయం చేసి, ఏ దేశం మీద దాడి చేసి, ఇన్ని రకాల దాడులు, 1000 సంవత్సరాల పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది? హిందువులు అధర్మం చేశారా? ఏ దేశం మీద దాడి చేశారా? ఎందుకు ఔరంగజేబు, అక్బరు, అనేక మంది ఈ దేశం మీద దాడి చేసి హిందువులను ఊచకోత కోశారు. 8 కోట్ల మంది చనిపోయారు. మరి హిందువులు అధర్మం చేశారా? ఎవడి మీద దాడి చేశాడా? గెలిచిన వాడంతా నిజంగా ధర్మపరులా? ఔరంగజేబు గెలిచాడు, ధర్మాత్ముడా? అక్బర్ గెలిచాడు, ధర్మాత్ముడా? ధర్మమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. ధర్మం గెలుస్తుంది నువ్వు శక్తి ఉన్నప్పుడు. రాముడు ధర్మాత్ముడు, రాముడు శక్తివంతుడు. రావణుడు కూడా శక్తివంతుడు కానీ అధర్మపరుడు, స్త్రీలలో అపారమైన దైవభక్తుడు కానీ అధర్మపరుడు, కాబట్టి ఓడిపోయాడు. కానీ శక్తిని సముపార్జించుకోవాలి. ఆ శక్తి సంఘటిత శక్తి ఇక్కడ సమాజంలో కూడా వ్యక్తిగతంగా బలిష్టంగా ఉండాలి. దాంతోపాటు సామూహికంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో సామూహిక శక్తి, ఎవరికి వారు ఒంటరి ఉంటే ఆ సమాజం గెలవదు. కాబట్టి శక్తి అనివార్యం. ఇది మర్చిపోతున్నాం మనం. సామాన్య వ్యక్తుల్లో కూడా ధర్మం పట్ల అప్పుడున్న పరిస్థితుల్లో రాముడు సంఘటితపరిచి వాళ్ళలో ఒక శ్రద్ధను, భక్తిని, దేశభక్తి నిర్మాణం చేశాడు. అన్యాయానికి వ్యతిరేకంగా, సత్యాన్ని నష్టం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసే స్వభావాన్ని సామాన్య వ్యక్తుల్లో నిర్మాణం చేశాడు. ఇది మనం మర్చిపోయి ధర్మమే తెలుస్తుంది. ధర్మం అంటే ఏంటి అసలు? దాంట్లో అనేక విషయాలు ఉన్నాయి. కానీ శక్తి కనుక లేనప్పుడు వ్యక్తిగతంగా అయినా సామాజికంగా అయినా సరే శక్తిహీనమైన సమాజం బతకలేదు ప్రపంచంలో. ఈరోజు అమెరికా పెద్ద సత్యవంతుడా, గ్లోబల్ గుండా. కానీ అమెరికా ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తుంది. ప్రపంచంలో అనేక చోట్ల యుద్ధాలకు అమెరికా గురించి ఎవడన్నా మాట్లాడతారా? ఎందుకంటే వాడి దగ్గర అన్ని రకాల అణ్వాయుధాలు ఉన్నాయి. కానీ మన పూర్వీకులు కూడా ఇవన్నిటిని అర్థం చేసుకున్న వాళ్ళే. ప్రతి దేవీ దేవతల యొక్క చేతుల్లో శక్తి ఆయుధాలు ఉంటాయి. దేవీ దేవతలు హింసాత్మకులు కాదు. అన్యాయాన్ని ఎదిరించాలంటే నువ్వు శక్తివంతుడు కాదు, సంకేతం అది. శక్తి ఉపాసన మనం చేస్తున్నామా? వ్యాయామం చేస్తే, ఏదన్నా నేర్చుకుంటే అది తప్పు అనే పద్ధతిలో మాట్లాడతాం మనం. అలాంటి దుస్థితికి సమాజం దిగజారిపోయింది. ఈరోజు యువకులు మైదానాల్లో కనబడట్లేదు, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, వాడు ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు. అరే వ్యాయామం చేయడు.
ఏం చేసుకొని బతాడు? ఎలాంటి నిలదొక్కుంటాడు రేపు భవిష్యత్తులో? సంఘర్షణ అనివార్యం దేశంలో. ఎందుకంటే దుష్టులు సామాన్యులను హింసిస్తున్నారు. నువ్వు మంచివాడే, ధర్మాన్ని కాపాడాలి అనుకున్నప్పుడు నువ్వు కూడా శక్తివంతుడే ఉండాలి. నువ్వు ఎవరిని హింసించక్కర్లే, ఎవరికి అన్యాయం చేయక్కర్లే. నువ్వు బలహీనుడు అంటే నిన్ను హింసిస్తారు. బెంగాల్లో హిందువులపైన అన్ని రకాల అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి? వేల గ్రామాల నుంచి హిందువులు తరిమివేయబడ్డారు. ఈరోజు దేశంలో జనాభా యొక్క అసంతులనం కారణంగా అనేక ప్రాంతాల్లో హిందువుగా బ్రతకలేని పరిస్థితి. స్వేచ్ఛగా స్వతంత్ర భారతంలో మనం చెప్తాం, మన దేశాన్ని మనమే పరిపాలించుకున్నాం, మన ఎమ్మెల్యేని ఎంపీలను మనమే ఎన్నిక చేసుకుంటున్నాం, మనం స్వాతంత్రం. ఓకే, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ హిందువులు మైనార్టీగా లేకుండా తక్కువ సంఖ్యలో ఉన్న చోట స్వేచ్ఛగా హిందువుగా తాను స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాడా? మీరు ఒక్కసారి తీర్థయాత్ర కుదర తిరుపతి అటు ఇటు పోయేస్తారు కదా, మీరు ఒకసారి పోయిరండి, కిషన్గంజ్ పోయిరండి, మాల్దా పోయిరండి, బాగా పూర్ణియా, అరరియా ఈ ప్రాంతాలన్నీ పోయి ఒకసారి పర్యటన చేశాడు. దేవుని దగ్గరికి వండిగానే ముందు ఈ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో దేశంలో. అనేక ప్యాకెట్స్ ఈరోజు హిందువులు మెజారిటీగా దేశమంతా కలిపితే మెజారిటీగా ఉన్నటువంటి హిందూ సమాజం కొన్ని ప్యాకెట్స్లో కొన్ని ప్రాంతాల్లో స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి. అందరం ఒకటే, అందరం కలిసి ఉండాలి, అన్ని మతాలు సమానం అని చెప్తుంటారు కదా నాయకులు, మిగతా వాళ్ళందరూ. అన్ని మతాలు సమానమై ఉన్నప్పుడు మతం ఎందుకు మార్చాలండి? ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళు వాళ్ళ పని ఎందుకు దాడులు చేయాలండి? అందరం ఒకటే కదా, ఎవరు స్వేచ్ఛ వాళ్ళు, ఎవరి నమ్మకం వాళ్ళకు. కానీ ఈరోజు హిందువుల్లో ఉన్నటువంటి ఒక వర్గం భ్రమలకు లోనే, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు సృష్టించినటువంటి వ్యవహారం కారణంగా అది కొనసాగుతూ ఈరోజు మనల్ని మనమే విమర్శించుకొని, మనల్ని మనమే తక్కువ చేసుకొని, మనల్ని మనం దూషించుకునేటువంటి ప్రచారం కారణంగా, ఎడ్యుకేషన్ కారణంగా ఈరోజు ఆత్మన్యూనత భావన నుంచి బయటపడాల సమాజము అటువైపే మాట్లాడే స్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక కొత్త వాదం మొదలైంది. ఇది ఒక 35-40 సంవత్సరాలు లిబరేషన్ థియాలజీ పేరుతోని కొన్ని క్రైస్తవ ప్రేరిత స్వచ్ఛంద సంస్థల పేరుతోని ప్రచారం జరుగుతున్నాయి. ప్రచారం ఏంటి? కమ్యూనిస్టులు విధవలు వీళ్ళు మొత్తం దేశంలో ఒక పెద్ద చీడపురులు అనమాట. మొత్తం ఈ దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టలేదు, వాళ్ళు దేశాన్ని సర్వనాశనం చేయడం కోసమే. వాళ్ళ కారణంగానే ఎక్కువ నష్టం జరిగింది. అయితే ఈరోజు కొన్ని కులాలలో ఒక ప్రచారం మొదలుపెట్టింది. మీరు ఆదిలాబాద్ పోయిననుకోండి, గోండు సమాజంలో కలిస్తే రామ్ రామ్, విడిపోతే రామ్ రామ్ అనుకునే సమాజం. ఈరోజు వాళ్ళలో కొద్దిమంది ఎటువంటి ప్రచారం మొదలు, మేము హిందువులం కాదు, మేము గోండులం, మా యొక్క భాష వేరు, మా మాట వేరు, మా సంతాల్ ద్రౌపది ముర్ము గారు మన రాష్ట్రపతి యొక్క వాళ్ళందరికీ మనందరికీ రాష్ట్రపతి, కానీ వారు కూడా జన్మించిన ఒక కులం అంటూ ఉంటుంది ప్రతి వాళ్ళ సంతాల్. ఆ దాంట్లో కూడా ఒక పెద్ద వర్గం ఈరోజు మేము హిందువులం కాదు. బంజారా సమాజంలో కొద్ది వర్గం కొద్దిమంది మేము హిందువులం కాదు. లింగాయత్ మేము హిందువులం కాదు. ఇంకెవరండి హిందువులు? ఒక పద్ధతి ప్రకారంగా, ఒక కుట్రపూరితంగా హిందూ సమాజాన్ని ఒకవైపు మత మార్పిడి చేస్తూ, ఒకవైపు అనేక రకాలుగా భ్రమలకు లోను చేస్తూ, హిందూ ధర్మం పట్ల, సంస్కృతి పట్ల ఒక ద్వేషభావన నిర్మాణం చేస్తూ, మనలో మనకే చేస్తూ, హిందూ సమాజం నుంచి కొన్ని వర్గాలను దూరం చేస్తూ, హిందూ సమాజాన్ని ఈ దేశంలోనే మైనారిటీ చేసేటువంటి కుట్ర జరుగుతున్నది. గత సంవత్సరం మేము బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక కుంభమేళ పెట్టింది. 10 లక్షల మంది వచ్చారు, 5 రోజుల కార్యక్రమం. దానికోసం కలవడానికి తండాలకు వెళ్ళాము. కొన్ని తండాలు ఏమాట మాట్లాడుతారు. శివలాల్ మహారాజ్ మావాడే, కానీ శివుడు మావాడు కాదు. శివలాల్ మహారాజ్ ఎవరంటే శివుని యొక్క అవతారంగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి శివుడు ప్రత్యక్షమై వరం ఇస్తాడన్నమాట, నేను నీ పుత్రుడిగా జన్మిస్తానని. శివుడు మావాడు కాదు. హతీరాం బాబా మావాడే, కానీ వెంకటేశ్వర స్వామి మావాడు కాదు. వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆడుకున్నాడు హతీరాం బాబా. అపారమైనటువంటి భక్తి, శ్రద్ధ ఉన్నటువంటి, అపారమైన భక్తి ఉన్నటువంటి వ్యక్తి హతీరాం బాబాజీ. కానీ హతీరాం బాబా మావాడే, కానీ వెంకటేశ్వర స్వామి మావాడు కాదు. ఇలా అనేక కులాల్లో దేశంలో ఒక పద్ధతి ప్రకారంగా ప్రచారం కొనసాగుతూ వాళ్ళకి ఫండింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ఈ ప్రచారం ఏంటి, సాహిత్య నిర్మాతలు ఎవరు, ప్రజల నాయకులు ఏదో చెప్తున్నారు, వీళ్ళు కరెక్టేమో. పరస్పరం కులాల మధ్యలో భాషాపరంగా రకరకాల పద్ధతుల్లో హిందూ సమాజాన్ని చిన్న భిన్నం చేసే ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయి.
ఇలా అనేక సమస్యలు దేశంలో ఉన్నది ఈరోజు. ఇంకా సోషల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కుటుంబాల్లో సమస్య. అరే మన పిల్లలు, ఆడపిల్లలు హైదరాబాద్లో ఒక ఆమె ఎంటెక్ చేసింది, నెలకు 2.5 లక్షల రూపాయలు వస్తాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసింది. వాడు పరుపులు కుట్టడానికి ఇంట్లోకి వచ్చాడు రిపేరింగ్ కోసం. సార్ 4 రోజులు పడుతుంది సార్ అన్నాడు. ఉప్పల్లో 4 రోజులు పడతాయంటే సరే అని చెప్పిండు ఆయన. 4 రోజులు పరుపులు కుట్టాడు. 5వ రోజు అమ్మాయిని తీసుకొని పోయాడు. వాడు బతికిండి, ఆడు 10th కూడా చదవలేదు. ఒక ఎంటెక్ చేసి 2.5 లక్షలు సంపాదించిన అమ్మాయి ఒక అనామకుడితో ఎలా వెళ్ళింది? మనం బాధపడుతుండొచ్చు, ఒక్కోసారి వాళ్ళ దుర్మార్గం గురించి మాట్లాడవచ్చు, కానీ మన అమ్మాయి యొక్క బలహీనత ఏంటి అసలు? నువ్వు ఇంట్లో ఏం నేర్పిస్తున్నావు నీ తల్లి, నీ చెల్లి, నీ కూతురికి? నీ చెల్లెని నువ్వు కాపాడుకోవడానికి ఆమె సామాజిక స్పృహ కలిగిస్తున్నావా? ఏ సంస్కారం ఇస్తున్నావు ఈరోజు? ఒక డాక్టరేట్, అది కూడా ఉప్పలని జరిగింది. ఆమె 40 సంవత్సరాల వయసు, ఇంటర్ డిగ్రీ చదువుతున్న అమ్మాయి అన్నారు. జస్ట్ వాడు కరెంటు రిపేరింగ్ చేయడానికి వచ్చాడో వాడు రిపేరింగ్ చేసుకుంటుంది. వాడు ఏ మాటల్లో దించాడో ఏం కథనో. లీడింగ్ డాక్టర్ ఆమె, మామూలు డాక్టర్ కాదు, భర్త కూడా డాక్టరే. విచిత్రము, భర్తని బెదిరించి ఆయనని తనతో పెట్టుకున్నాడు. ఒక డాక్టరేట్ చదివిన వ్యక్తి ఆఫ్టర్ 10th కూడా చదివిండో లేదో వాడితోనే ఎలా పోతుంది? ఇది మన బలహీనత. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మన కుటుంబాల్లో సంస్కారం ఇచ్చేటువంటి అనేక విషయాలు నేర్పిస్తున్నామా? మన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మన పిల్లలకి ఏం చెప్తున్నాము? ఊకే దూషించడం, నిందించడం కాదు. కుటుంబంలో ఏం నేర్పిస్తున్నాం మనము? బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా చిన్న చిన్న మాటలకు ఎలా లొంగిపోతారు? మనం ఇచ్చే సంస్కారం ఏంటి? మనము ఒక టీచర్ ఎలా వెళ్ళిపోతుంది? ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో పడుతుంది, గవర్నమెంట్ టీచర్ ఆమె. ఈరోజు కుటుంబ జీవన విలువలు కుటుంబంలో మనము చెప్పని కారణంగా, ఈ సరైన వ్యవస్థ అక్కడ దెబ్బతిన్న కారణంగా ఈరోజు ఒక్కొక్క దాంట్లో అపారమైనటువంటి ఎడ్యుకేషన్ ఉన్న మనము జీవన విలువల్ని చెప్పుకోని కారణంగా పనికి మాలిన వాళ్ళు కూడా మనల్ని తప్పుదో పట్టించగలుగుతున్నారు, మనల్ని ప్రశ్న చేయగలుగుతున్నారు. ఈరోజు సోషల్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ. కుటుంబంలో జీవన విలువలు చెప్పని కారణంగా, రాముడి గురించి, సీతమ్మ గురించి సరైనటువంటి విషయాలు అందరి కారణంగా పెళ్ళైన 3 నెలలకే విడాకులు అని చెప్పి వచ్చేస్తున్నారు పిల్లలు. అమ్మాయిని ఎలా పెంచాలో ఆ విషయాలు చెప్పని కారణంగా చిన్న చిన్న, నేనైతే ఒక 3-4 ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయి. ఎందుకు రానాయా మీరు ఎందుకు ఇట్లా విడిపోవాలనుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్పే కారణాలు చాలా సిల్లి. ఆ మాత్రం జ్ఞానం కూడా మనం ఇవ్వని కారణంగా ఈరోజు మనము రాముడి గురించి విమర్శిస్తాం, కృష్ణుడు, అమ్మవారి గురించి, సీతమ్మ గురించి మాట్లాడుతుంటాం. అరే ఇంత కష్టంలో కూడా సీతమ్మ, రావణాసురుడు నీకు 3 లోకాలకు రాణి చేస్తా అంటే, లేకుంటే నేను బెదిరించి చంపేస్తానంటే, సీతమ్మ వాడి ముందర రావణాసురుడు ముందర 3 లోకాలని ద్రదడలాడించిన వ్యక్తి. సీతమ్మకు అన్నీ తెలుసు, వాడి శక్తి తెలుసు. అందరు రాక్షసుల చుట్టుపక్కల, అందరు రాక్షసుల మధ్యలో ఒక్కటే ఉన్నటువంటి సీతమ్మ రావణాసురుడికి గడ్డిపోత వాడి ముందు పెట్టి బతుకు దీంతో సమానం రాన్నది. నువ్వు నక్కవన్నది, పిల్లి అన్నది, ఎంత దూషించాలంత దూషించింది. ఎంత ధైర్యవంతురాలు సీతమ్మ. ఆ సీతమ్మ గురించి నువ్వు చెప్తున్నావా? ఎంత రాముని పట్ల విశ్వాసం ఉంది, ఆ రాముని గురించి, సీతమ్మ గురించి చెప్తున్నావా నువ్వు? అందుకే ఈరోజు రామాయణం గుర్తుపెట్టుకున్నాం కదా, ఆ జీవన విలువని చెప్తున్నావా? అది చెప్పిన రోజు విడాకులు రావు. ఈరోజు మన కుటుంబాల్లో మనం ఇట్లాంటి విషయాల్ని ఖచ్చితంగా ప్రచారం చేయాలి. మన కుటుంబ వ్యవస్థ బాగుపడాలి. ఆ తర్వాత ఏది ఉండదు, మత మార్పిడి ఉండదు, లవ్ జిహాద్ ఉండదు, లేకపోతే అనేక రకాల దుష్ప్రచారాలు ఏవి జరిగినా కుటుంబం కేంద్రము. ఎందుకంటే ఇప్పుడు పాఠశాలకి ఇప్పట్లో మన చేతులు లేదు, ఎడ్యుకేషన్లో అది ఉండాల్సింది. అది ఎప్పుడైతే చూద్దామో, ముందు కుటుంబం అయితే నీ చేతిలో ఉంది కదా. ఈ ప్రచారాన్ని మనం అందరం సరిగ్గా చేసి కుటుంబ జీవన విలువల్ని కనుక సరైన పద్ధతుల్లో నేర్పిస్తే, చిన్న చిన్న సమావేశాలు తీసుకోవడం. స్వయంసేవకులు మనం అందరికీ బాధ్యతలు ఉన్నాయి. అందరి శారీరకం, బౌద్ధికం, శాఖ నిర్వహణ కోసమే. స్వయంసేవకి పెద్ద బాధ్యత. నువ్వు స్వయంసేవక అంటే సమాజ రక్షకుడు, సర్వస్వాన్ని సమాజం కోసం సమర్పించేటువంటి వ్యక్తివి నువ్వు. ఇదే బాధ్యత. అంటే రోజు నువ్వు ఎన్ని గంటలు ఇప్పుడు సామాజిక సమస్యలకు సమాధానంగా నేనేం చేస్తున్నా? 1 గంట సేపు, ఒక అరగంట సేపు, ఒక సమయం రోజు ఇంత వెళ్ళి ఇలాంటి విషయాలు ఎంపిక చేసుకుని, చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి. తనకంటూ నేను ఒక స్వయంసేవక, నేను ఎంత సమయం దేశం కోసం ఇస్తున్నాను, సమాజం కోసం ఇస్తున్నాను అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కేవలం శాఖకు వచ్చినాం, కార్యక్రమాలకు వస్తున్నాం, ఇవన్నీ పాల్గొన్నాం, ఓకే. నిత్య జీవితంలో స్వయంసేవకత్వం ఎక్కడ ఉంది? శతాబ్ది ఉత్సవాలు వస్తున్నాయి, 100 సంవత్సరాలు గడిచింది.
ఇంకా మనం ఎక్కడున్నాం? సమస్యలు ఇంకా అనేకం ఉన్నాయి కదా. కేవలం ఈ సంఖ్యలను చూసి మురిసిపోవద్దు. సమాజంలో పరివర్తనకు ఎంత దగ్గరికి వెళ్ళాం మనం, ఎంత పరివర్తన వచ్చింది. సమాజాన్ని కాపాడుకునే స్థితిలో, సమాధానం చెప్పే స్థితిలో మనం ఉన్నామా? సమాజంలో ఏదైనా విషయం వస్తే సమాజం నిలబడి పోరాటం చేయగలిగే స్థితిలో మానసిక ధైర్యము, స్థానిక ధైర్యం ఉన్నదా? ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతినిత్యము స్వయంసేవగా, మనము నిత్య జీవితంలో స్వయంసేవగా, 24 గంటలుగా స్వయంసేవగా నీ కుటుంబము, నీ వ్యాపారము, నీ ఉద్యోగము ఇవన్నీ చేసుకోవాల్సిందే, అనివార్యం. కానీ సమాజం కోసం ఏమి ఇస్తున్నాము? ఆ దిశలో స్వయంసేవకు ఆలోచించినప్పుడు సమాజ పరివర్తనకు అవసరమైన పని, నీకు ఇష్టం ఉన్న పని ఎంపిక చేసుకో. అవసరాలు చాలా ఉన్నాయి. ఈ రకంగా స్వయంసేవగా మనము నిత్య శాఖ, ఆ తర్వాత నిత్యము సమాజ పరివర్తనకు అవసరమైనటువంటి ఒక పని, దానికోసం సమయం ఇచ్చేటువంటి ప్రయత్నం మనం చేస్తే 100 సంవత్సరాలైంది, ఇంకా మనం ఎన్నెన్ని చేద్దాం ఇంకా ఈ పని అనిపించాలి కదా. మనకు కూడా సమాజంలో పరివర్తన రావాలి కదా. ఆ దిశలో ప్రతి స్వయంసేవకు సర్కార్యవాణి, ప్రతి స్వయంసేవకు సరసంఘశాలకే వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయరు. వాళ్ళ ప్రతినిధులుగా స్వయంసేవగా డాక్టర్ ఎడ్గే వారి యొక్క అనుచరులుగా, అంటే వారు అనుచరులను చేసుకోలేదు, వారి యొక్క ప్రేరణతోని నేనే ఒక డాక్టర్ ఎడ్గే వారిలాగా మనం జీవించగలుగుతామా? ఆ రకమైన పద్ధతిలో మనం ఆలోచిస్తూ శతాబ్ది ఉత్సవాల్లో పరివర్తన దిశగా మన వాళ్ళు కార్యక్రమాలు యోజన చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆ దిశకు అనుకూలంగా మన యొక్క సమయాన్ని, శక్తిని మనం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితులకు సమాధానం చెప్పగలిగే స్థితిలో హిందూ సమాజాన్ని రక్షించగలము అనేటువంటి విశ్వాసంతో, హిందూ సమాజమే రక్షిస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ ప్రేరణ, ఆ అండగా నిలబడేటువంటి శక్తిని సమాజాన్ని నిర్మాణం చేసే పనిలో మనం ఏం కాంట్రాక్ట్ తీసుకోలేదు. హిందూ సమాజమే రక్షిస్తుంది. హిందూ సమాజం ఆ దిశలో సమాజాన్ని ఆలోచింపజేయగలడానికి కావాల్సిన సమయాన్ని మనం ఇవ్వాలి. ఆ దిశలో ఆలోచిస్తారని ముగిస్తాను. వందన సమర్పణ. ఇందూర్ నగర శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నగర శాఖ తరఫున కృతజ్ఞత. వత్సలే మాతృభూమే నమస్తే సదా వత్సలే మాతృభూమం పదర్తే పదద్వేషకాయో నమస్తే నమస్తే ఇమే సాధరంత్వాన్నమా త్వదీయాయ కార్యాయ బద్ధాకటీయం ఆశిషంతే హి తత్పూర్తయే అజయ్యాంచ విశ్వస్య దేహి జగత్యేననం బ్రహ్మవేద్ శృతం చైవ యత్కంటకా పరం సాధనం నామ వీరవ్రతం తదంతః స్ఫురత్వక్షయా ధ్యేయనిష్టా హృదంతః ప్రజాగర్తు తీవ్రానిశం విజైత్రీ చన సంహతా కార్యశక్తేర్ విధాయాస్య ధర్మస్య సంరక్షణం పరం వైభవన్నేతుమేతత్స్వరాష్ట్రం సమర్థా భవత్వాశిషా తే వృషం. భారత్ మాతా కీ జై.
ముఖ్య శిక్షకులు గజ ప్రముఖులు సంఖ్య ఆ బస్సులకు ఏరుకుంటాం. సంఖ్య అనంతరం ముఖ్య శిక్షకు విశ్రమ చెప్పిన తర్వాత తమ తమ బస్సుల వద్దకు వెళ్ళి అందులో కూర్చుంటాం. ఫాలో చేస్తారు. తమ తమ ఉపనగరాలని బస్సుల వద్దకు తీసుకు